హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సమ్ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఆజాద్ హింద్ ఫౌజ్. ఆజాద్ హింద్ ఫౌజ్ లేదా ఇండియన్ నేషనల్ ఆర్మీ INAను మొట్టమొదటగా 1942లో మోహన్ సింగ్ స్థాపించారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ రాజు నుండి భారతదేశం యొక్క పూర్తి స్వాతంత్ర్యాన్ని పొందేందుకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అక్టోబర్ 21, 1943న దీనిని పునరుద్ధరించారు. మొదటగా 1942లో మోహన్ సింగ్ స్థాపించారు. 43లో మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అక్టోబర్ 21న ఆజాద్ హింద్ ఫౌజ్ని పునరుద్ధరించారు. ఆజాద్ హింద్ ఫౌజ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఇది మరో పేరుగా పునరుద్ధరించబడింది మరియు నాయకత్వం వహించింది సుభాష్ చంద్రబోస్. భారత స్వాతంత్రం కోసం పోరాడడానికి 1943లో సింగపూర్లో స్థాపించారు. దీన్ని ఇండియాలో కాదు, సింగపూర్లో స్థాపించారు ఆజాద్ హింద్ ఫౌజ్. మొదట రాస్ బిహారీ బోస్ ద్వారా ఊహించబడి 1942లో కెప్టెన్ మోహన్ సింగ్ ద్వారా స్థాపించబడినప్పటికీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో ఇది ఒక బలమైనటువంటి శక్తిగా మారింది.